గాయ్స్, ఫ్రమ్ డే 6 వీఆర్ అట్ అల్లపి. అందరం రెడీ అయిపోయినాం, స్టార్ట్ అవుతుంది. టైం వచ్చేసి 9:15 అవుతుంది. కొంచెం మెల్లగానే స్టార్ట్ అవుతున్నాం, ఎందుకంటే మేము వెళ్ళేసరికి అక్కడ 1 o'clock చెక్ ఇన్ ఉండే మాది. దారిలో ఏమన్నా ఉంటే చూసుకుంటూ పోదామని మెల్ల పోతున్నాం. ఎవడరా సౌండ్ ఏంటింది? సో దారిలో మేము ఇప్పుడు మాకు ఒక టైమింగ్ వచ్చేసి 3.5 hours చూపిస్తుంది. బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్ళిపోతాం. లంచ్ కూడా దారిలో ఉంటే లంచ్ చేసుకొని వెళ్ళిపోతాం. ఎందుకు అట్లా చూస్తున్నారు అనుకుంటారు అందరూ, పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. మీరు ఇద్దరు ఇట్టే చూస్తున్నారని. సో అది ఇడు టీషర్ట్ మార్చుకోలేరు, గమనించిరా? 1, 2, 3 మేమందరం స్నానం చేసినాం. కంపు స్నానం చేయడు, ఏం చేయడు. దీనికి సమాధానం స్నానం చేయడు కాబట్టి అదే టీషర్ట్ వేసుకుంటాడు. ఇంకో 2 రోజులైనా అదే ఉంటుంది. ఓకే, 4 రోజుల నుంచి పాయింట్ అదే. ప్యాంట్ అయితే అసలు ప్యాంట్ నిన్న ఫ్రెష్ ప్యాంట్ కూడా మీరు గమనించి ఉంటుంది. నిన్న ఇయ్యాల కాదు, ప్యాంట్లు 2 ప్యాంట్లు దాన్నే తిప్పుతున్నాడు. అలా బుడద పడ్డా అదే, దుమ్ము పడ్డా అదే, బీచ్ కి అదే వేసుకొని పోతాడు. సో మీరు అడిగినప్పుడల్లా కొత్త ప్యాంట్ అని చెప్పొచ్చు. మళ్ళీ వానికే జలగాలు వాడతలేవు, మా అందరికి వాడుతున్నాయి. అదే కదా, మేము ఎంత ఫ్రెష్గా ఉన్నాము. వాడు అడవి మనిషి అనుకున్నట్టు దానికే వాడతలేవు. వానికి అసలు ఒక్క చిలక వాడలేదు ఇంతవరకు. మాకేమో మస్తు పడ్డాయి. అది పరిస్థితి. సారీ గాయ్స్, బ్రేక్ఫాస్ట్ వచ్చినప్పుడు కొంచెం వ్లాగింగ్ చేయడం మర్చిపోతున్నాను, అందుకే గుర్తు చేస్తారు అందరూ. మంచిదే, చూడండి ఇక్కడికి వచ్చి. నమస్తే టిఫిన్స్. ఇక్కడ పార్క్ చేసినాము. ఇక్కడ ఇది మంచి, ఈ ఏరియాలో మంచి రేటింగ్ ఉందని చెప్పి వచ్చిన బ్రేక్ఫాస్ట్ కోసం. ఎంట్రీ కాగానే మంచి వడలు గిట్లా కనిపిస్తున్నాయి. ప్లేస్ లేదా ఇక్కడ నిలబడ్డారు ఎందుకు? వెయిటింగా? బుక్ చేసుకోవాలా? అంటే ఇట్లా నేను ఎంట్రీ కాగానే ప్లేస్ దొరికింది. బాగుంది ప్లేస్, కొంచెం పెద్దగా ఉంది. బయట నుంచి చూస్తే చిన్నగా ఉంటుంది అనుకున్నాను నేను. యాజ్ యూజువల్ పూరి టెట్. ఆయిల్ ఫుడ్ తినంది ముద్ద దిగదు. మేము మంచిగా దోశ చెప్పుకున్నాం, వీడేమో పూరి. అదే అందుకే వాళ్ళ మమ్మీకి పంపిస్తాం. 3 పూరీలు వచ్చినాయి. జస్ట్ ఇట్లా బ్లాగ్ చేసేటప్పుడే చూసేసరికి 2 అయిపోయినాయి. కర్రీ మాత్రం కదులుతలేదు. గట్ట తింటావు ఎవడన్నా ఇది మొత్తం తినాలి కానీ. అగో మాది వచ్చింది దోశ. స్మెల్ అయితే సూపర్ స్మెల్ వస్తుంది, నిజంగా బాగా వస్తుంది. 4 రకాల చట్నీలు ఇచ్చాడు. ఒకటి సాంబారు, ఒకటి గ్రీన్ చట్నీ, ఇది అలపినో చట్నీ, ఇది కొబ్బరి చట్నీ. కాదా ఎట్లుంది టేస్ట్? అర్థమవుతలేదు, మంచిది. ఓకే, సూపర్ అనట్లేదు. మంచి గ్రీన్ బాగుంది, చట్నీ బాగుంది, గ్రీన్ బాగుంది. సెకండ్ రైల్వే క్రాసింగ్. అంటే ఇంతకుముందుకు వచ్చిన రైల్వే క్రాసింగ్ 3-4 సార్లు దాటినాం. సో ఇదే అసలైన సెకండ్. గాయ్స్, టైం వచ్చేసి 1:30. కొంచెం లేట్ అయింది కానీ ఓకే, 1:30 అవుతుంది. 1 o'clock చెక్ ఇన్ ఉండే. మేము వచ్చేసినాం. దీని పేరు వచ్చేసి క్లిఫ్ స్టోరీస్. క్లిఫ్ స్టోరీస్ అనేది ఈ రిసార్ట్ పేరు. చాలా బాగుంటుంది. నేను రాకముందుకే నేను రికమెండ్ చేస్తున్నా అంటే అర్థం చేసుకోండి దాని హైప్ ఎంత ఉందో. ఎంట్రన్స్ క్లిఫ్ స్టోరీస్ వర్కాల, డెఫినెట్లీ మస్ట్ ట్రై అని చెప్తా ముందే. బిల్డింగ్ వచ్చి కొంచెం ఏంటంటే రూమ్స్ కొంచెం చూడడానికి బయట నుంచి అయితే సత్రం లెక్క ఉన్నాయి, ఎందుకు ఆ ఫీల్స్ వచ్చినాయి. కానీ అక్కడ టెడ్డుగాడు వెళ్తున్నాడు, ఆ వ్యూ కోసమే మేము ఇదంతా చేసింది. వీళ్ళు ఆల్రెడీ చెక్ ఇన్ చేస్తున్నారు, చూడాలి ఏం చేస్తారు. మేము వచ్చి ఆల్మోస్ట్ 10 minutes అవుతుంది, ఇంతవరకు మాకు చెక్ ఇన్ అయితే లేదు. కారణం సంజయ్ గారు, వాని ఆధార్ కార్డు లేదు, ఫుల్ ఆధార్ కార్డు పెట్టుకోలేడు. అసలు ఏ బండి పేపర్లు పెట్టి నడిపిస్తున్నారో అర్థమైతే ఆధార్ కార్డు లేదు, ముందు వెనకది లేదు కదా, వెనకది లేదు, ముందు ఉంది.
ఫైనల్లీ రూమ్స్ అయితే వచ్చేసినాయి ఆఫ్టర్ 15 minutes. ఇది రిసెప్షన్ ఎంట్రీ, ఇక్కడ నుంచి వచ్చినాం కదా. రిసెప్షన్ ఎదురుగానే ఇచ్చిన రూమ్స్ ఇది కదా, A2 and A3 ఇది ఇచ్చిన రూమ్ 2 రూపీస్. ఇది మా రూము, నేను మనిషి అన్నట్టు. మంచి కూర్చోడానికి ప్లేస్ ఎంట్రీలో. కొంచెం ఏంటంటే కొంచెం సత్రం ఫీలింగ్స్ వస్తున్నాయి. చూసిరు కదా ప్రతి రూమ్ ముంగట ఇట్లా పెట్టిరు, అందుకే అన్న సత్రం లాగా ఉందని. మనిషి అన్న కూడా అదే అనిపించింది. సో ఇది ఎంట్రీ, మంచి ఏసీ, పన్ను రీడు, ఇది వార్డ్రోబ్, బెడ్ మంచిగా ఉంది. ఇది బాత్రూమ్. ఓపెన్ బాత్రూమ్ అంటే ఇది ఇక్కడ డోర్ ఉంది కదా, ఇది ఇంకైతే ఓపెన్ అనమాట, మొత్తం ఒకటే. బాగుంది. ఎట్లా అనిపించింది రూము? టూ గుడ్. వీడు ఎందుకు ఇట్లా నమ్ములుతున్నాడో ఆలోచించండి. ఇప్పుడే లంచ్ చేసినాము, అయిపోయింది, మొత్తం బొక్కలే మిగిలినాయి. కనిపిస్తలేవు, మొత్తం ఎండ ఒకటా వస్తుంది. ఎట్లుంది? ఇంతకు మీకు వ్యూ చూపించలే కదా, ఇదే వ్యూ గాయస్. రోకల్ పెట్టండి, ఇటు చిన్నది ఉంది, ఇది పెద్దది. ఇది కొబ్బరి చట్నీ ఇలానే చేస్తాం. అవి కొబ్బరికాయ కూడా ఉంది. ఏదో మూవీలో ఉన్నట్టుంది అసలు వ్యూ. ఎండ కొడుతుంది ఫస్ట్ టైం, అంటే ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం థర్డ్ టైం ఎండ కొట్టడం ఇక్కడ. అందరు ఫోన్లలో మాట్లాడుతారు, ఈడు ఫోన్ మాట్లాడుతుండు, మనిషి అన్న ఫోన్ మాట్లాడుతుండు. A few moments later. రావట్లేదు ఏంది, అక్కడ ఎండ కొడుతుంది. వీడు చూసి ఎట్లా ఉన్నాడు? అరే ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నా. ఎట్లా కనిపిస్తుంది తెలుసా అరటేటు? వాడు ఎట్లా తెలుస్తుంది చూసిరా? ఇది చాలా కష్టమైంది నేర్చుకోవాలంటే. మేము చాలా కష్టపడ్డాం ఇందాక నేర్చుకొని. నేను మంచిగా నేర్చుకున్నాం. మంచిగా నేర్చుకోలేదు కదా నువ్వు. ఇంకా తేలడం కాళ్ళు వేస్తలేదు కాదు, ఒకసారి ఫస్ట్ వెళ్తే టర్నింగ్ వెళ్ళిపో. గైస్ బీచ్లోకి వెళ్తున్నాము. చెప్పాను కదా ఇందాక రూట్. మా పక్కన నాకు చిన్న స్టెప్స్ ఇచ్చినాడు. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాలి, కిందికి అక్కడికి వెళ్ళాలి. అమ్మా, ఇక్కడ కూడా ఒక సీటింగ్ వ్యూ పాయింట్ లాగా పెట్టినారు. కొంచెం ఎవరు వాడలేదు అనుకుంటా, అట్లనే ఉంది. అది మంచిగా ఉంది యాక్చువల్ ప్లేస్. ఇక్కడ కూడా అదే అంటున్నా, ఇక్కడ కూర్చొని కూడా వ్యూ మంచిగా ఉంది. కింద అక్కడ చూసిరా ఎంత చిన్నగా కనిపిస్తున్న మనుషులు, అక్కడికి వెళ్ళాలి. సో లెట్స్ గో. డోర్ కొంచెం హారర్ వీడియో లెక్క ఉంది, పోదామా? కెడ్డు ఎక్కడ ఉన్నాడంటే వాడు ఇప్పుడు మెల్ల దిగుతున్నాడు. ఇది నువ్వు మళ్ళీ ఎక్కాలి, గుర్తుపెట్టుకో. వాడు అంత అంటుంది కింద. అరే 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 వెళ్ళారా వెళ్ళారా వెళ్ళారా. టెడ్ గానికి బీచ్ అంటే చాలా ఇష్టం, అందుకే ఆ ఎక్సైట్మెంట్. పా ఇక్కడ చూడండి మిస్ట్. ఇక్కడ అన్ని రిసార్ట్సే ఉన్నాయి అనమాట బేసిక్గా. ఈ రిసార్టే, అటు సైడ్ రిసార్ట్, క్లిఫ్. బా ఫస్ట్ తగిలింది, మేము అలాగ ఉన్నాయి. అన్ని రిసార్ట్సే అనమాట. అక్కడ దాకా అది మన రిసార్ట్, ఆ పైన ఉన్నది.
ఇది వేరే వాళ్ళ రిసార్ట్. మొత్తం తవ్విండి ఆడైతే వాడు ఏదో వేద్దాం చూసిండు, అది కాలే అతను. హౌ డు యు ఫీల్? యా, బెస్ట్ డే త్రూ అవుట్ ద ట్రిప్. యాక్చువల్ మౌంటైన్స్ నేను ఎక్కువ ఎగ్జైట్ చేస్తాను అనుకున్నాను. నేను అనుకున్నా నన్ను ఎట్లా పెడతా సైడ్కి వెళ్ళి కౌచ మహారాజ్కి చేయాలి. రెడీ? ఇప్పుడు అలా రాగానే కౌచ మహారాజ్కి చేయాలి. వెనకకెళ్ళి మట్టేద్దాం. కౌచ మహారాజ్ మజా ఆయా. నాకు ఎగ్జాంపుల్ చూపిస్తా. చిన్ని ఇసుక గూడు కట్టినా, నీ పేరు రాసి పెట్టినా, దాన్ని చొరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా. గైస్ బీచ్ నుంచి ఫాస్ట్గా స్నానం చేసేసి సన్సెట్ కోసం వచ్చినాం. టైమింగ్ బాబా ఏమన్నా వ్యూ ఇక్కడ. నువ్వు స్నానం చేయలేరా? ఈడి దాకా వచ్చేసరికి సరిపోయిందారా నీకు? బాబా ఈ క్లిఫ్ డెఫినెట్లీ పడతా అసలు. లైఫ్లో మళ్ళా ఇలాంటి వ్యూ విత్ సన్సెట్ అండ్ ఓషన్ వస్తూ రాదు. ఇండియాలో అన్ని ప్లేసెస్ క్రేజీ. ఇది నైట్ వ్యూ. వావ్ బాగా వచ్చింది. ఒక్క నిమిషం. 5 hours later. ఉందని చెప్పి గాయస్ టైం వచ్చేసి 9:30 అవుతుంది ఆల్మోస్ట్. సుజుకి బండ్లు కొనకూరు గైస్. మేము ఇక్కడ నుంచి వచ్చినాము, వేరే రూట్ ఎక్కడి నుంచో. యాక్చువల్లీ మేము వచ్చింది ఇటు సైడ్, కనిపిస్తలేదు ఈ వీడియోలో. ఒక విషయం, ఇక్కడ నుంచి వచ్చినాం ఫస్ట్ అక్కడ సైడ్, మళ్ళీ అక్కడ చుట్టూ తిరిగి ఇడికి వచ్చి ఆగినాం. ఇక్కడ ఒక కారు కష్టపడుతురు చూసిరా, ఆ మట్టిలో దిగిపోయింది. వాళ్ళు కష్టపడుతురు, హెల్ప్ చేద్దామని ట్రై చేసినాం, వాళ్ళకి అర్థమైతే లైట్ తీసుకున్నాం. సుజుకి లైఫ్ లో సుజుకి కొనకండి, బాధపడకండి. టెన్ డెడికేషన్ చూస్తే వాడు అట్లాంటి కారే సుజుకి బండే కొంటాడేమో అని అనిపిస్తుంది. ఐ ప్రిఫర్ టాటా ఫస్ట్. నువ్వు అదే కొంటావురా, వాడు పోయి ఎట్లా హెల్ప్ చేసిండు అంటే నేనే చేస్తా అన్నట్టు చేసిండు. కదలలే కూడా చెప్పినాం, అంతసేపు హెల్ప్ చేసినాం కానీ అయితలేదు పని అది. సో మేము వచ్చిన లొకేషన్ ఇది. దీని పేరు వచ్చేసి శాండీ బే. ఇక్కడ ఎక్కువ పబ్స్ అనేవి ఉండవు, ఉన్నా కూడా ఇట్లనే ఉంటాయి అన్నమాట. వర్కాలలో ఇట్లాంటి ప్లేసెస్ ఫేమస్ అన్నమాట. సేమ్ లైక్ గోవా అనుకోండి. శాండీ బే పేరు, అదే పేరు. ఎట్లుంది ఏంటిది ప్లేస్ అర్థమైతలేదు. నాకు కొంచెం వెరైటీ అనిపిస్తుంది, అర్థమైతే లేదు. ఎందుకంటే కొంచెం పక్కనే బీచ్ ఉంది, వీధికి కూడా వచ్చేటట్టు. ఆహా చూపిస్తాను ఆగండి. కొంచెం హడావిడి ఉంది కదా, అర్థమైతలేదు ప్లేస్ కొంచెం అది. ఎందుకో ఇట్లాంటి ప్లేస్లు ఇక్కడ నచ్చవు, బయట నచ్చవు. హైదరాబాద్ నచ్చుతాయి.
ఇక్కడ నచ్చవు. వీడు ఎవడో తెలుసు కదా, మెను అడుగుదామని పోయిండు. వాడు కష్టాలు చూడాలి. ఇది బ్రుషెటా, ఇక్కడ బ్రుషెటా, ఇది చికెన్ది మంచిది కాదు, చికెన్ది తందూరి, ఇది ఫలాఫెల్ ప్లాటర్. చెప్పు. ఫిష్ ఫింగర్స్ కూతరేతులా కలిపోతుంది. గైస్ ఇవాళ సన్సెట్ ఏదైతే ఉందో చూపించిన కదా వీడియోస్లో, దాని గురించి మేము రివ్యూ తీసుకోవడం మర్చిపోయినా. సో ఒక్కొక్కరి నుంచి స్టార్ట్ చేస్తాం. మంచిగా చెప్తాడు. సేమ్ బేసికలీ క్లిఫ్ వ్యూ సన్సెట్ బీచ్ సైడ్ చూడడం ఫస్ట్ టైం బాగుంది. మళ్ళీ రావచ్చు, మళ్ళీ చూడవచ్చు. బీచ్ నుంచి సన్సెట్ చూసినాం, రిసార్ట్ నుంచి సన్సెట్ చూసినాం, మీ రూమ్ నుంచి సన్సెట్ చూసినాం. దిస్ ఇస్ ఫస్ట్ టైం క్లిఫ్ నుంచి సన్సెట్ విత్ బీచ్ వ్యూ. బాగుంది, నైస్ ఎక్స్పీరియన్స్. మంచిగా కొంచెం ఎమోషనల్ కూడా అయ్యిండు. నేను అది క్లిప్స్ నీకు యాడ్ చేసిన ఆల్రెడీ, చూసి ఉంటారు మీరు ఆల్రెడీ. ఎటు చెప్పురా, ఎట్లుండే? లైఫ్కి ఒక పాస్ బటన్ లాంటిది. బాక్స్ బటన్ లాంటిది, పాస్ బటన్. ఓకే ఓకే ఓకే. ఈరోజు సన్సెట్ ఏదైతే ఉందో అది లైఫ్కి ఒక పాస్ బటన్ లాంటిది. పాస్ బటన్ లాంటిది. యా, మీరు ఎప్పుడైనా లైఫ్లో హెవీ స్ట్రెస్ అయిపోయి లైఫ్కి కొంచెం ఒక చిన్న బ్రేక్ ఇవ్వాలనుకున్నప్పుడు, లైఫ్లో ఒక చిన్న బ్రేక్ ఇవ్వాలనుకున్నప్పుడు యూ కెన్ డైరెక్ట్లీ కమ్ టు దేర్. జస్ట్ స్పెండ్ యువర్ 30 minutes అండ్ యూ కెన్ రీసెట్ యువర్ లైఫ్. ఓకే సంజయ్, ఎట్లా అనిపించింది బీచ్ వ్యూ? ఈరోజు అయితే చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే ఈ ఇప్పుడు మేము తిరిగిన చాలా వరకు ప్లేసెస్లో కపుల్స్కి ఎక్కువ సెట్ అవుతుంది. ఎక్కువ స్టేస్ బేసిక్గా మీకు చూపించుంటే స్టేస్ ఉన్నాయి కదా, అవి చాలా సెట్ అవుతాయి. హనీమూన్ స్టేస్ అనుకోవచ్చు. మేము ఉన్నాయన్నీ బేసిక్గా హనీమూన్కి వచ్చేది. నేనేమో గీళ్ళతో వచ్చిన, ఏం చేస్తాం అంతే. ఇది జ్యూస్ తాగుతున్నా. ఈ క్లిప్ స్టోరీస్ కానీ ఇంతకుముందుకున్న స్టే కానీ నేనైతే పక్క రికమెండ్ చేస్తాను కపుల్స్ కోసం. ఫస్ట్ కపుల్ ఓవర్ మన మామూలుగా ఇప్పుడు మేము ఉన్న నలుగురిలో ఫస్ట్ కపుల్ అయ్యే పర్సన్ మనిషి అనే కాబట్టి ఫస్ట్ పర్సన్ మనిషి అనే కాబట్టి మనిషి అన్న పెళ్ళి కానీ హనీమూన్ కానీ ఇక్కడ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నేను అవుట్ ఆఫ్ కంట్రీ పోతా. ఇండియాలో ఇంత మంచి ప్లేసెస్ ఉన్నాయి, మీరు బ్లాగ్లో కూడా చూసి ఎంత మంచిగా ఉన్నాయో. ఈయన బయటికి పోతాడంట. సో అది పరిస్థితి. ఇవాళ యాక్చువల్లీ మా లాస్ట్ డే. ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. రేపు ఒక దగ్గర స్టే చేస్తాం, నార్మల్ స్టే. అక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాం. అది ఎయిర్బిఎన్బి ఏదో ఒకటి చేసుకుంటాం. సో మ్యాక్సిమం కంటెంట్ ఎక్కువ ఉండదు. రేపు మార్నింగ్ ఒక కంటెంట్ ఉంటుంటుంది కొంచెం. ఈ మొత్తం ట్రిప్లో లొకేషన్స్తో పాటు స్టేస్ కూడా మంచిగా ఉండే. సో 10 out of 10. కొంచెం మీరు ఇక్కడ ఉన్న మేము వచ్చిన ప్లేస్లోనే కొంచెం ఫుడ్ అటు ఇటు ఉంది. నాకైతే వెజిటేరియన్ ఏం దొరకలే, నాన్ వెజ్ బాగానే ఉంది. వాళ్ళకైతే నచ్చింది, మాకైతే అంతా సప్పగా ఉంది. ఇది ఏమంటారు, ఫలాఫల్. ఇది పోతలేదు, నాకైతే పిచ్చిలేస్తుంది. గైస్ నేను చెప్పినా కదా రివర్ కలిసే ప్లేస్ అని. చిన్న రివర్ సముద్రంలో కలుస్తుంది. ఇది కూడా కవర్ అయిపోయింది.